సమాజంలో రోజు రోజుకు చాలా విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే తల్లిదండ్రుల తరువాత మన పెద్దలు గురువుకు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు. అటువంటి గురువు స్థానం నేడు సమాజంలో అగమ్య గోచరంగా ఏర్పడుతుంది. ఎందుకంటే గురువులకు ఇచ్చే గౌరవము రోజు రోజుకు తగ్గిపోతుంది. గురువు అంటే జ్ఞానాన్ని బోధించేవాడు, ఒక మార్గాన్ని చూపేవాడుగా మనం భావించేవాళ్ళం గతంలో. కానీ నేటి పిల్లలు గురువులను చులకనగా చూడడం, గురువులంటే ఒక గౌరవ భావన అనేది లేకపోవడం జరుగుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం విశాఖపట్నం జిల్లాలో ఒక అమ్మాయి, ఒక బీటెక్ అమ్మాయి తన సెల్ ఫోన్ను అసిస్టెంట్ ప్రొఫెసర్ తీసుకుందని, అంటే తరగతి గదిలోకి ఆ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకొస్తే ఇది తప్పమ్మ, తరగతి గదిలోకి తీసుకురావడం మంచిది కాదు అని సెల్ ఫోన్ లాక్కున్నందుకు ఆ ఉపాధ్యాయురాల్ని, ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ను దూషిస్తూ ఆ అమ్మాయి చెప్పుతో దాడి చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే రోజు రోజుకు గురువులపై ఉన్న గౌరవ భావన పిల్లల్లో తగ్గిపోతుంది అనేది తెలుస్తుంది. మీరు తల్లిదండ్రులు ఓన్లీ జన్మను మాత్రమే ఇస్తారు. మనకు ప్రపంచాన్ని చూపించేది, జ్ఞానాన్ని ప్రసాదించేది గురువులే. కాబట్టి గురువులను మనం ఎప్పుడు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, గురువులను పూజించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. సమాజం ఇటువంటి ఘటనలను చాలా ఖండించాలి.